నమస్తే అండి. నమస్తే. ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిఫరెంట్ టాపిక్. అది కూడా ఫుడ్ గురించి. ఫుడ్ గురించి అంటే మనం ఏదో హెల్త్ గురించి మీ ఫుడ్ నా ఫుడ్ అని కాదు. జనరల్‌గా సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ గారి ఫుడ్ ఖర్చు వచ్చేసి కేవలం ఫుడ్‌కి మాత్రమే ₹2,00,000 అంట. అది ఎంతవరకు నిజమంటారు? నిజమేనా అసలు అలా? నిజమే. ఆయన భోజన ప్రియుడు ఒకటి. ఆయన తినడం కాకుండా ఎదుటి వాళ్ళకి పెట్టడంలో ఆయనకి ఆనందం ఎక్కువ. ఓకే. అది మొదటి నుంచి ఉంది. సాధారణంగా రాచమర్యాద అంటారు కదా, మరి అది వంశపారంపర్యంగా వచ్చినట్టే ఉంది. కృష్ణరాజు గారు కూడా భోజన ప్రియుడే. ఓకే. కృష్ణరాజు గారు కూడా ఎదుటి వాళ్ళకి భోజనం పెట్టడంలో ఆనందం పొందేవాళ్ళు. అందువల్ల ఆ లక్షణాలు ప్రభాస్ నుంచే వచ్చినాయి అనుకోవచ్చు. అంటే ₹2,00,000 ఓన్లీ ఫుడ్‌కే పెడుతున్నారు. అంటే ₹2,00,000 అంటే ప్రియులైనా 2,00,000 పెట్టి మరీ తినేంత అంటే ₹2,00,000 ఆయన తినడం కాదు. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే సినిమా యూనిట్లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చేస్తాడు. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేసేస్తాడు. మరి సినిమా యూనిట్లో ఉన్నారంటే అందరికీ పెట్టాలంటే మరి దాదాపు చాలా మంది పనిచేస్తారు. ఓహో, ఆయన అందరికీ వాళ్ళందరికీ తెప్పించేస్తాడు. 4-5 ఒక రకం కాదుగా, 10 రకాలు తెప్పిస్తాడు. చేపలు, మటను, ఫిష్, ఇట్లా రొయ్యలు, పీతలు. ఎందుకంటే సీ ఫుడ్ ఇష్టం ఆయనకి బహుశా. దానివల్ల అవన్నీ ఏర్పాటు చేసాడు అనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన సలార్ సినిమా, దాంట్లో వరదరాజమన్నారుగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ హీరో, పెద్ద హీరో. ఓ రోజుని ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ వాళ్ళ ఆవిడని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాట చెట్టుకి. అక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని నీకేం ఇష్టం అమ్మా అని అడిగాడు ప్రభాస్. ఆ అమ్మాయి దగ్గర చెప్పేయన్ని ఆయన నోట్ చేసుకున్నాడు. ఎక్కడో 25 ఐటమ్స్ నోట్ చేసుకున్నాడు. సరే ఊరికి అడిగాడు అనుకుని ఆ అమ్మాయి చెప్తూ ఉంది. సడన్ సర్ప్రైజ్ ఏంటంటే సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి అన్ని రకాల భోజనాలు వచ్చి వెళ్ళిపోయినాయి వంటకాలు. ఎన్ని రకాలు చెప్పింది అన్ని రకాలు పంపించాడంట. ఆ అమ్మాయికి ఇష్టమైన ఏమున్నాయో ఇది పృథ్వీరాజ్ సుకుమార్ అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది మరి దీన్ని బట్టి ఆయన స్థాయి ఏంటో ఊహించండి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఇలా పెడుతున్నారు, లేకపోతే ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంతేనా? ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇంతే, మొదటి నుంచి ఇంతే. అంటే అందరికి యూనిట్ మొత్తానికి ఏ సినిమా చేసినా యూనిట్ మొత్తానికి పెడతారు. ఇంకోటి ఏంటంటే ప్రభాస్కి ఇష్టమైన వంటకాలను కూడా కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు గోపిచంద్ కానీ లేకపోతే రాజా శ్రీధర్ అని ఆయనతో కొన్ని సినిమాలు చేశాడు. రాజా శ్రీధర్ అని ఆర్టిస్టులు, కొంతమంది కో ఆర్టిస్టులు కూడా ప్రభాస్ పలానా ఇష్టం అనుకుంటే వాళ్ళకి ఎక్కడ నుంచి వచ్చినాయి అనుకోండి తెప్పించి మరీ చేసి ప్రభాస్ కూడా పంపిస్తూ ఉంటారు. ఓకే, అది కూడా ఉంది. వాళ్ళు తెచ్చేవి కూడా ఈయన తీసుకుని తింటాడు. సడన్గా ఒక్కోసారి ఆయనకి అలా తెప్పించే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈయన ఏంటంటే యావరేజ్ని 2 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఈ భోజనానికే ఖర్చు పెడతాడు. ఆయన రెమ్యునరేషనే 100 కోట్లు పై మాటే కదా, 200 కోట్లు అవుతుంది ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే. అలాంటికి ఎంత తిన్నా ఏం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఇలానే పెడతారా? అదే పృథ్వీరాజ్ సుకుమార్ అని అదే అన్నాడు. ఆయన భోజనం పెట్టి చంపేస్తాడు మనుషుల్ని అని చెప్పి పృథ్వీరాజ్ సుకుమార్ అని అన్నాయంటే రోజు అలాగే ఉంటుందంట. రోజు కూడా ఇదే పరిస్థితిలో, అంటే అందరికి రోజు పెడతాడని కాదు కానీ మొత్తానికి ఆయన భోజనం సంబంధించిన ఖర్చు అయితే అది ఫ్రెండ్స్కి ఇవ్వనివ్వండి, పార్టీ లోపల ఇవ్వనివ్వండి, ఆయన తెచ్చుకుని తినేది కానివ్వండి, ఏదైనా కానీ అంటే ఒక రకం కాదు. ఆయన అన్ని రకాల ఫుడ్స్, సీ ఫుడ్స్ అరేంజ్ చేసుకుంటాడు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు మన మొగల్దూరులో ఆయన అరేంజ్ చేశారు, అందరికీ భోజనాలు పెట్టారు. అప్పుడు ఎన్ని రకాలు వండారో మీకు అందరికీ తెలిసిందే. అప్పుడే చూపించాడు ఆయన ఏంటనేది. అది ఏంటంటే కొంతమంది రాజులకి ఆ మర్యాద చేయడం అనేది, ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మర్యాదలు ఎక్కువ. అది నిజంగానే అటు సైడ్ భోజనం పెట్టి చంపేస్తారు మర్యాదలతో. అలాగే పెట్టిపోతలు కూడా ఎక్కువ. పెళ్ళిళ్ళు జరిగితే పెట్టిపోతలు కూడా ఎక్కువ ఉంటాయి, ఆ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అదే మరి రాజులు అనుకోండి, ఆ స్థాయి అది వేరే లెవెల్లో ఉంటుంది. అట్లా వంశపారంపర్యంగా వచ్చిందనుకుంటాను నేనైతే. ఇది ఆయన భోజనం సంబంధించిన డీటెయిల్స్. అంటే ఇలా చూసుకుంటే కనుక రోజు 2 లక్షల నుంచి 3 లక్షలు అంటే నెలకి ఎలా లేదన్నా 70 లక్షల వరకు ఓన్లీ ఫుడ్కే అవుతుంది ఒక్క సినిమా స్టార్ట్ చేసినప్పుడు. అవుతుంది. అంటే సినిమా కోసం ఆయన ఖర్చు పెట్టాడని కాదు, ఆయన ఫ్రెండ్స్కి ఇచ్చినా కానీ, ఇప్పుడు సాయంత్రం పూట పార్టీలు ఉంటాయి, ఫ్రెండ్స్కి ఇచ్చిన పార్టీలు ఇవ్వడం కానీ, లేకపోతే ఒక్కోసారి సినిమా యూనిట్కి తెప్పించడం కానీ, యూనిట్లో పలానా వాళ్ళు పుట్టినరోజు అనుకో వాళ్ళు నేను తెప్పిస్తానులే అని చెప్పేసి ఆయన భోజనం అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఆయనకు సంబంధించి భోజనం ఖర్చు వరకు మాత్రం చాలా ఎక్కువ అవుతుందనే వినికిడి. అయితే ఎవరైనా సరే ప్రభాస్ గారితో సినిమా చేయాలంటే చాలా హ్యాపీగా చేసేసుకుంటారు. ఆ యూనిట్ అందరిని సంతృప్తి పరుస్తాడు ఆయన. ఇంకోటి ఏం చెప్పనా మీకు, ఇది సర్ప్రైజింగ్ అనుకోవచ్చు. ఆయనకి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరిగినప్పుడు మాత్రం మీడియా వాళ్ళకందరికీ పార్టీ ఉంటుంది. సాయంత్రం పూట మీడియా వాళ్ళకందరికీ పార్టీ ఉంటుంది. వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతే ఆయన పుట్టినరోజు ఇది సెలబ్రేషన్ చేసుకుంటాడు. అది ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఆయన. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆయన ఇండస్ట్రీకి వచ్చి
20 years దాటిపోయింది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. అవును. అప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి 2002లోనే ఇప్పుడు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇదే సంప్రదాయం నేను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి పుట్టినరోజుకి మీడియా వాళ్ళకి ఆయన భోజనం పెట్టడము, ఆ భోజనం కూడా మామూలు సాధారణ భోజనం కాకుండా అసాధారణంగా ఏర్పాటు చేస్తాడు ఆయన. అట్లా ఉంటుంది. అదేలేండి, నార్మల్గా యూనిట్ వాళ్ళకే ఇంతలా పెడుతున్నారంటే మీడియా వాళ్ళకి ఇంకా ఇదిగా ఉంటుంది. అట్లా ఓకే, ఇది అన్నమాట భోజనం గురించి. అంటే ఎంతవరకు నిజం అని నేను తెలుసుకుందాము నిజమే, అని. ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు నేను ఉన్నాను కదా. ఆయన పుట్టినరోజప్పుడు ఎలా చేస్తాడో నేను చూశాను. ఓకే. మరి ఇట్లాంటి పృథ్వీరాజ్ సుకుమార్ ఇంటర్వ్యూలో చెప్పాడు, వాళ్ళ అమ్మాయికి ఇష్టమైనవి రాసుకుని ఇంటికి భోజనం పంపించడం చెప్పాము. ఇక అందరికీ తెలిసింది మొగల్తూరు కృష్ణరాజు గారి కార్యక్రమానికి, స్మారక కార్యక్రమానికి ఏర్పాటు చేసింది అందరికీ తెలిసింది. అది ఎన్ని రకాల వంటకాలు, అంత భారీ స్థాయిలో అంతమంది వంటకాలు చేయడం అనేది కొంతమందికి ఏంటంటే పెట్టడం తెలియదు. ఎంతసేపు వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకుంటారు కానీ పెట్టడం తెలీదు, పెట్టి దెప్పేవాళ్ళు దిప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆ టైప్ కాదు ఆయన. అది అంటే ఫుడ్ పెట్టి ఎదుటి మనిషిలో ఆనందం చూసుకుంటాడు. అది ఓకే.